హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నా. నేనైతే మా ఊరికి వచ్చినా అని ఒక వీడియో పెట్టినా కదా. సో మా ఊరు నుంచి మళ్ళీ సిటీకి వెళ్ళాలి కదా, తప్పదు కదా. ఇక మా ఊరు నుండి ఎంతసేపు పడుతుంది సిటీకి, ఏమేమి బస్సులు ఎక్కాలి, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో ప్రతి ఒక్కరు నేనైతే ఇందులో షేర్ చేస్తా. ఇదైతే చూడండి. నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఇప్పుడు ఏమేమి బస్సులు ఎక్కాలి, నేను ఎట్లా పోవాలి, నా జర్నీ ఎట్లా స్టార్ట్ అని ప్రతి ఒక్కటైతే నేను చూపిస్తా. అదైతే చూడండి. ఈ వ్లాగ్ మొత్తం అదే ఉంటుంది అన్నట్టు, మీకు కూడా అర్థమవుతుంది కదా ఎంత కష్టమో అని. సో ఓకేనా, నేనైతే ఇక మొత్తం రెడీ అయిపోయి మా ఊరు నుండి అయితే స్టార్ట్ అయినాము. మా ఊర్లో 9 గంటలకు జమ్మికుంట బస్సు అయితే వస్తుంది. సో దానికి వెళ్తేనైతే మధ్యలో దిగి మళ్ళీ వేరే బస్సు ఎక్కాలి. అదైతే 9:30కి వస్తుంది అన్నట్టు. 9:30 వరకు ఇంటి దగ్గరనే ఉంటే లేట్ అవుతుంది కదా అనేసి మా మమ్మీ మళ్ళీ టెన్షన్ పడుతుంది. నేను సిటీకి వచ్చేసరికి లేట్ అవుతుంది కదా, చాలా 7, 6 అట్లా అవుతుంది, చీకటి అయితే టెన్షన్ పడతారు కదా అని మా మమ్మీ అయితే పొద్దున్నే లేచింది. తొందర వెళ్తే తొందర మాకు టెన్షన్ ఉండదు కదా అని అయితే లేపింది అన్నట్టు. నేను మార్నింగ్ 6 వరకే మొత్తం కంప్లీట్గా రెడీ అయిపోయి ఉన్నా. ఇప్పుడైతే 6 అవుతుంది, 6:30 అవుతుంది అన్నట్టు. 6కి మేము మా ఊర్లో స్టార్ట్ అయినామని చెప్పినా కదా, ఇదంతా మా ఊరే. 6:30 అయితే అవుతుంది. మా డాడీ అయితే నన్ను వేరే ఊరు దగ్గర మా మండల్లో దింపేసి వస్తా అని అయితే తీసుకెళ్తున్నాడు. అక్కడ నుంచి ఇక ఎప్పుడైనా బస్ ఫెసిలిటీస్ ఉంటాయి, అందుకోసం అయితే అక్కడైతే దింపద్దామని అయితే పోతుండు. మా ఊరు ఎంత మంచిగా ఉందో, ఎటు చూసిన పొలాలు ఉంటాయి. ఇటు సైడ్ ఏమో సోలార్ ప్లాంట్ ఉంది, అది కూడా చూపిస్తాను నేనైతే. ఇక్కడ చూసిరా దారి మైసమ్మ అన్నట్టు, అందరు ఇక్కడ మొక్కుకుంటారు, లేకపోతే చిన్న హారన్ అని ఇస్తారు. ఇక్కడ చూడు ఎంత మంచిగా ఉందో పొలాలు. ఇక్కడ ఇది మట్లాగా అంటారు అన్నట్టు, అంటే వాగు వస్తుంది ఇక్కడ, అందుకే దాన్ని అయితే ఆ పేరు పెట్టి పిలుస్తారు. ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు. మా సైడు ఎవరైనా అంతే కదా. వీడ రాపులు ఇవన్నీ గుట్ట, మాకైతే 4 మూలలు ఎటు చూసినా ఖచ్చితంగా గుట్టలే ఉంటాయి. మా ఊర్లోనైతే 4 గుట్టల మధ్య, చుట్టూ రౌండ్ గుట్టల మధ్య ఉంటుంది మా ఊరి. చిన్న ఊరే, 700 ఓట్లే ఏమో ఉంటాయి అంతే. ఇంకొకటి యూడూరి బండ మొత్తం ఇట్లా పరుపులాగా ఉంది కదా, ఎంత మస్తు ఉంది. ఫోటోషూట్స్ అయితే ఇక్కడ వేసుకుంటారు మా ఊరు వాళ్ళు చాలామంది. మస్తు అంటే మస్తు ఉండదు. ఇదంతా ఆ గుట్ట మించలు వచ్చే జాలు ఉంటుంది కదా, వాటరు, ఆ వాటితో కూడా పంట పండించుకుంటారు అన్నట్టు వర్షాకాలంలో. ఎటు చూసినా కూడా గుట్టలే. ఇక్కడ యూడూరు ఎంత రోడ్డు పక్కకే చాలా వరకు ఈ గుట్టలు మొత్తం తీసేసి పొలాలు అయితే చేస్తున్నారు. మేమైతే పోతున్నాము. ఇంకొక ఊరికైతే ఎంట్రీ అయినాము. అక్కడ మనకి ఊరు ఎంట్రింగ్లోనే ఇప్పుడు ఉంది కదా శ్మశాన వాటిక ఉంటుంది కదా ప్రతి ఎంట్రీలా. సో ఇక్కడికైతే వచ్చినాము. ఈ గుట్ట ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలామందికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే చాలామంది ఫోటోషూట్స్ చేస్తారు, ఇన్స్టాలలో చూస్తారు. చాలామందికి అంటే చాలామందికి తెలుసు. ఇక్కడికైతే వచ్చినాము. తెలిసిన వాళ్ళైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకొక ఊరికైతే ఎంట్రీ అయినాము అన్నట్టు. ఇందాక శ్మశాన వాటిక ఉంది కదా, ఆ ఊరికైతే ఎంట్రీ అయినాము. మా మండలంకి పోవాలంటే 2 చిన్న ఊర్లు దాటిపోవాలన్నట్టు, అంతే. మాకైతే దగ్గరనే 10 km ఉంటుంది. 10 కూడా ఉండదు, 8 ఉంటుంది. కానీ ఇక లోపలికి వెళ్ళాలంటే 10. ఈ గుట్ట యూడూరు ఎంత మస్తు ఉందో, ఇది మంచిగా మస్తు అంటే మస్తు ఫోటోషూట్స్ జరుగుతాయి ఇక్కడ, చాలా బాగుంటుంది. మా ఊరోళ్ళు కూడా మేము ఇంత అందరం చూసినా కూడా పక్క ఆడికి వస్తే ఫోటోలు తీస్తాం. చెరువు అయితే ఎండిపోయింది. ఇప్పుడు ఎండాకాలం అయితే ఇక 100 రోజుల పని, 100 days వర్క్ ఉంటుంది కదా, అదైతే పెడతారు. ఇక్కడ చూసిరా బర్ల మంద. ఇక ఇక్కడ 7, 8 వరకు అయితే తీసుకొని వెళ్తారు అన్నట్టు. ఇంకో ఊరికైతే ఎంట్రీ అయినాం. ఇదే ఊరు, ఆ గుట్ట ఉన్న ఊరే కానీ ఇది ఊరు అడంతా అడవిలాగా ఉండే. ఇక్కడనైతే పామాయిల్ కంపెనీ అయితే కడుతున్నారు అన్నట్టు. మీకు కనిపిస్తుందా గోడలు? కొంచెం నేను బైక్ మీద ఉన్న ఒకటి సరిగ్గా షూట్ చేయలేకపోయినా. అక్కడ గోడలు కనిపిస్తున్నాయా, అక్కడైతే పామాయిల్ చెట్లు కనబడుతున్నారు అన్నట్టు. ఇక్కడ పామాయిల్ చెట్లు ఉంటాయి కదా, వాటి నుండి ఆయిల్ వస్తుంది కదా, ఆయిల్ కోసం ఫ్యాక్టరీ కడతారు. ఇక్కడ గుడి కూడా ప్రతి కాడ మాకైతే పొలాలే ఉంటాయి ఎక్కువ. ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ అయితే దాటాలి. ఒక చుక్క వాటర్ కూడా లేవు అసలు. ఇటు మొత్తం బోర్లే, పొలాలకి వస్తాయి కదా వాటర్, అవే ఉన్నాయి. ఈ నుంచి బోర్లు వేయించుకుంటారు. ఈ ఊర్లో శ్మశాన వాటిక. ఈ శ్మశాన వాటికలు అయితే ఖచ్చితంగా ప్రతి ఊర్లో కట్టారు. ఇదైతే రైస్ మిల్లు. మేము బియ్యం పట్టించుకున్నాడు ఇక్కడనే పట్టించుకుంటాం అన్నట్టు. ఇదే మిల్లులా మేమైతే ఇక మా మండలికి కొంచెం ఎంట్రీలు ఉన్నాం అన్నట్టు. ఇక్కడ హరితహారం స్కీమ్ మీద తాడి చెట్లు అయితే పెట్టారు, ఎందుకంటే గౌడ అన్నలకి వాళ్ళ కులవృత్తి కాపాడాలన్నట్టుగా తాడి చెట్లు అయితే పెట్టారు అన్నట్టు. మొత్తం గుట్టనే, రోడ్డు పక్కకే గుట్ట, చూస్తున్నారు కదా. అసలు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడరు, మంచిగా ఉంటుంది. మా ఊరంతా అయిపోయినాక మంచిగా అనిపించలే, కానీ ఊర్లో ఉన్నంతసేపు చాలా మంచిగా అనిపించింది. అసలు ఊరు అయిపోయినాక ఇట్లాంటి నేచర్ అసలు కనబడని కూడా కనబడదు, ఫోన్లో చూసుకునేది తప్ప ఏముండదు. ఇక్కడనైతే ఇదైతే నేను చదివిన హాస్టల్ అన్నట్టు, కస్తూర్బా గాంధీ విద్యాలయం KGBV స్కూల్. ఇది నేను చదివిన హాస్టల్. 8th నుంచి 10th వరకు నేను ఇక్కడే చదివిన. ఇవాళ సండే కాబట్టి అందరు పేరెంట్స్ వచ్చారు. ఇక్కడనైతే వెనకాల కనిపిస్తుంది అది నేను పెట్టిన చెట్టు. మనం అవన్నీ చూస్తే మస్తు అంటే మస్తు గుర్తుకొస్తాయి అన్నీ. ఇదైతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్.
మనకి వచ్చినాయి కదా, చాలా మందికి ప్లాట్స్ వచ్చినాయి కదా డబుల్ బెడ్రూమ్ని, అవే అన్నట్టు. ఈ గుట్ట మిన్నే కట్టిరు, ఏదైనా ఈ గుట్ట మిన్నే. ఇక ఇక్కడ ఓపెన్ ప్లేస్ కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ అన్నట్టే కదా, అందుకే ఈడ కట్టిరు. చాలా వరకు కట్టిరు కానీ ఎవరెవరికి వచ్చినాయో మనకు కూడా తెలియదు. దీని పక్కనే ఒక గుడి ఉంటుంది, అదైతే చాలా బాగుంటుంది. నేను చదివిన కాలేజ్ స్కూలు రెండు ఇక్కడే. నా కాలేజ్ కూడా చూపిస్తా చూడండి. ఇక్కడ లోపలికి వెళ్తేనైతే గుడి ఉంటుంది, బ్రహ్మదేవుంది, మస్తు అంటే మస్తు ఉంటుంది ఆ గుడి, ఫేమస్. అదైనా కూడా గుట్ట మిన్నే, ప్రతి ఒక్కటి గుట్ట మిన్నే ఇక్కడ కనిపించేటి అన్నీ. ఇక్కడ కనిపిస్తున్న కాలేజ్, ఏదైతే నేను చదివిన కాలేజ్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇక్కడ చదివిన, అక్కడ కనిపిస్తున్న కలర్ బిల్డింగ్ అదైతే కాలేజ్. ఈ కాలేజ్ పక్కనే మాకైతే వ్యవసాయ మార్కెట్ కూడా. మా కాలేజ్ గ్రౌండ్ వ్యవసాయ మార్కెట్ గ్రౌండ్ ఒకటే కలిసి, మొత్తం వడ్లు కూడా కాలేజ్ గ్రౌండ్లోనే పోస్తారు, అట్లా మంచిగా ఉంటుంది. ఇదైతే సబ్ స్టేషన్ అన్నట్టు, ఇది పోలీస్ స్టేషన్. చూడండి మా ఏరియా మొత్తం ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదైతే మా మండలికి ఎంట్రీ అయినాం, చెరువు పక్కనే ఇదైతే పొలం. ఇట్లా లైన్ ఎందుకు ఉందంటే సీడ్ పొలాలు అన్నట్టు, మేల్ ఫీమేల్ వేస్తారు కదా, అట్లా లైన్గా ఉంది. ఇదైతే ఎంట్రీ అయినాం అన్నట్టు. ఇక బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. మా డాడీ అయితే నన్ను తీసుకొని వస్తుండే, ఎందుకంటే తొందర అయిపోతుంది కదా, బస్సు ఉంటే ఇక తొందర వెళ్తే టెన్షన్ పడుతుంది కదా అని. ఇటుకైతే వచ్చినాము. వచ్చిన వెంటనే అయితే బస్సు ఉంది అన్నట్టు, సుల్తానాబాద్కి వెళ్ళే బస్సు ఉంది. బస్సు అయితే ఎక్కినాము. ఇక ఎవ్వరు లేరు, ఇంకెవ్వరు రాలే, నేనే ఫస్ట్ వచ్చినా. మా డాడీ అయితే తొందర తీసుకొచ్చిరు అన్నట్టు. ఒక్కరే ఉన్నారు, ఇంకా చాలామంది వస్తారు కదా, ఇక ఒక్కొక్కరు వస్తే ఇక మనకు బస్ స్టార్ట్ అవుతుంది అనే హోప్ ఉంటుంది. ఇంకా చూసిరా ఇప్పటికే వచ్చేసారు, ఒక 5 minutesలోనైతే వీళ్ళందరూ వచ్చారు. మొత్తం టిఫిన్ చేసిన తర్వాత వాళ్ళైతే స్టార్ట్ చేస్తారు కదా, అట్లనైతే మేమైతే మా గమ్యం చేరాలిగా. ఏ టైంకి చేరుతానో చూడండి. ఇందులో టికెట్ అయితే తీసుకున్నా, సుల్తానాబాద్కి అయితే పోతున్నా. ఇక్కడ పోయేటప్పుడు కూడా మొత్తం ఇట్లా మొక్కజొన్న అన్నట్టు, మా ఊరు దాటినాక ఊర్లలో చాలా వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. అక్కడనైతే మొత్తం మొక్కజొన్న వేస్తారు, ఏ సీజన్ అప్పుడు అది వేస్తారు. కూరగాయలు, మొక్కజొన్న, పెసర్లు, బొబ్బర్లు, పత్తి, పసుపు, ఇంకా పొలాలు కూడా వేస్తారు. కూరగాయలకు ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది కదా, మిర్చి అవన్నీ వేస్తారు అన్నట్టు. ఇక్కడ ప్రతి ఒక్కటి వండుతుంది. ఇక్కడ ఎవరి పొలాలలో చూసిరా, మేల్ ఫీమేల్ మక్క. ఇది ఒకటి పువ్వు ఉంది, ఒకటి లేదు. మేల్ ఫీమేల్ వేస్తారు, నార్మల్ మక్క కంకి వేస్తారు, స్వీట్ కార్న్ కూడా వేస్తారు. స్వీట్ కార్న్లో మేల్ ఫీమేల్ అట్లా కూడా ఉంటుంది. ప్రతి పొలాల మొక్కజొన్ననే, ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు మక్కలు ఎక్కువ రేట్ ఉంటుంది కదా, దేన్ని సీజన్ బట్టి దాన్ని వేస్తారు అన్నట్టు. మంచి అన్నీ చూస్తున్నారు కదా, ఏడ చూసినా మక్కే ఉంది. ఇంత మంచి నేచర్ మిస్ అవుతున్నాయి అన్న ఫీలింగ్ ఉంది నాకు. ఊరు నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడైనా అట్లనే అనిపిస్తుంది. ఈ నేచర్, నాకైతే నేచర్ అంటే మస్తు ఇష్టం, నేచర్ లవ్ అన్నది చెప్పుకోవచ్చు. చాలా మంచిగా అనిపిస్తుంది, ఇదంతా చూస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది, ఏది గుర్తురాదు అసలు, మంచిగా అనిపిస్తుంది. పొలాలు ఇవన్నీ చూస్తే, తోటలు చూస్తే కూడా మస్తు అనిపిస్తుంది అన్నట్టు. ఇక ఇక్కడనైతే వాటర్ బావి ఉంది, ఆ బావి నుండి ఆ పొలాలకైతే నీళ్లు పోతాయి అన్నట్టు. ఎంత మంచిగా ఉంది. ఇటు మా ఊరు దాటి వచ్చినాం అన్నట్టుగా వేరే ఊరికి ఎంట్రీ అవుతున్నాము. వేరే ఊరు నుండి మళ్ళీ ఇంకో బస్సు ఎక్కాలి. ఈ బస్సుల ప్రయాణమే ఎక్కువ మాకైతే మధ్యలో రైల్వే గేట్ ఉంటుంది, గేట్ పడింది అన్నట్టు. ఒక 1/2 hour అయిపోయింది. అంతకుముందు ఒకటే ట్రైన్ పోయేది కానీ ఇప్పుడు 3 పోతున్నాయి. ఇక 3 అయిపోయి రాక మేమైతే ఇక్కడ వెయిట్ చేసుకుంటూనే ఉన్నాము. 2 ట్రైన్లు అయితే పోయినాయి, ఇంకోటి వీడియో తీయలేదులే, అటు నుంచి ఆ పట్టాల మించి వెళ్ళిపోయింది. ఒకటైతే ప్యాసింజర్స్ది. మా సైడ్ ఎక్కువ బొగ్గు నడుస్తుంది అన్నట్టు. గోదావరికని ఇక్కడ మనకి బెల్లంపల్లి, గోదావరికని, కాగజ్నగర్ ఇవన్నీ సింగరేణి ఏరియాలు కదా, సో బొగ్గు ఎక్కువ నడుస్తాయి అన్నట్టు. నేనైతే బస్ స్టాండ్కి అయితే వచ్చేసిన. ఎట్లా అట్లా బస్ స్టాండ్లో అయితే మొత్తం క్లీన్ చేసి అయితే పెట్టిరు. ఇంకా బస్సులు ఎన్నడ వస్తాయో చూడాలి, ఎప్పుడు వస్తాయో ఏమో అని ఎదురు చూసుడే ఉంటుంది. బస్ స్టాండ్కి అయితే వచ్చిన. నేనైతే మార్నింగ్ లేచిన కాబట్టి మొహం అంతా ఘోరంగా నిద్రనే అయిపోయింది అసలు. ఇక ఎప్పుడు వస్తుందో బస్సు అయితే, బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఇక్కడనైతే ఇక ఆ బస్సు ఎక్కైతే కరీంనగర్ బస్ స్టాండ్కి అయితే వచ్చిన. చూస్తున్నారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రయాణ ప్రాంగణం కరీంనగర్. అందరు అడుగుతారు కదా, చూడండి ఇప్పుడు ఈ వ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా మళ్ళీ ఒకసారి మీరు ఎక్కడ అని అడగరు. ఈ కరీంనగర్ నుండి అయితే బయలుదేరినాము సిటీకి. ఇక్కడనైతే డ్యామ్ అన్నట్టు, మీ అందరికి తెలుసు కదా కరీంనగర్ డ్యాము. అక్కడ లాస్ట్ కనిపిస్తుంది కేబుల్ బ్రిడ్జ్. ఇక మార్నింగ్ కాబట్టి అప్పుడప్పుడు ఎండ్ వస్తుంది, వీడియో సరిగ్గా రాలేదు మీకు చూపించడానికి కూడా. కేబుల్ బ్రిడ్జ్ చాలా దూరం ఉంటుంది కదా, ఈ బ్రిడ్జ్కును అక్కడ కేబుల్ బ్రిడ్జ్కును ఇక్కడ హైవేకి. కరీంనగర్లో సిటీకి బస్సులు దొరకడం అయితే మస్తు కష్టం, అసలు కష్టం అంటే కష్టమైంది. నేనైతే ఎక్స్ప్రెస్సే ఎక్కిన, ఎందుకంటే దిగిన వెంటనే బస్సు ఉంది. ఇంకా చాలా లేట్ అయితే సూపర్ లగ్జరీ ఎగ్దును కావచ్చు, కానీ దిగిన వెంటనే బస్సు అవుతుంది. బస్సు అయితే ఎక్కిన, నాకు సీట్ కూడా దొరికింది. ఇక ఇది గుర్తుపట్టిరా, కొమురవెల్లి, నాకు ఇష్టమైన దేవస్థానం వచ్చేసింది. ప్రజ్ఞాపూర్ వచ్చినాకనైతే కంకి అయితే కొనుక్కున్నా, నాకైతే చాలా ఇష్టము.
కంకి కొనుక్కున్న తిన్నా అయిపోయింది. ఈడికైతే వచ్చినాయి. ఇదేంటి అనుకుంటున్నారు, మా అక్క వాళ్ళ ఇల్లు. అలా రీచ్ అయిపోయిన సిటీకి నేను. మాకైతే వచ్చుడితోనే ఇంకా అన్నం అయితే పెట్టింది. నెక్స్ట్ డే మా అక్క వాళ్ళది అకేషన్ ఉంది అని మేమైతే ఇక బయటికి వచ్చినాం పూలు తీసుకురావడానికి. ఇక్కడనైతే దేవుని కోసం అయితే పూల దండలు అయితే తీసుకున్నాము. ఇక కనిపిస్తుంది కదా పూల దండలు, కొబ్బరికాయలు, పండ్లు అవన్నీ అయితే తీసుకొని అయితే మేమైతే పోతున్నాము మా అక్క నేను. ఇక నెక్స్ట్ డే పని తొందర అయిపోవాలని ఏ సామాన్కి ఆ సామాన్ అయితే మేమైతే ఇండివిజువల్గా పెట్టేసినాము. దేవుని సామాన్ దేవునికి, మన ఇంట్లో సామాన్ మన ఇంట్లో కానీ అట్లయితే చదివినాం. మా అక్క వాళ్ళ ఇంటి పక్కన బాబు ఉంటాడు, ఆయన వచ్చిండు చూడండి, ఆయన అల్లరి అక్కడ ఇజ్జుడు ఇజ్జుడు. ఆ బాబు అయితే ఒకసేపు ఉండిపోయింది. ఇక నైటే పనులన్నీ చేసుకుంటే తెల్లారంగా మనకి ఫ్రీ అయిపోతుంది. కానీ కిచెన్ మొత్తం మా అక్క అయితే క్లీన్గా పెట్టుకుంటుంది. బోర్లు కూడా తోమేసి అయితే ఆడ బోర్లు ఇచ్చేసినాము. నెక్స్ట్ డే కర్రీ కోసం అయితే నైటే చిక్కుడుకాయలు అయితే తొలిచి పెట్టుకున్నాను. నేను పట్టుకొచ్చిన రాంగ మమ్మీ పంపించిందని. పొద్దున అకేషన్ ఉందని చెప్పిన కదా, అందుకోసం అయితే మా అక్కకైతే కోన్ అయితే పెట్టినా నేను. బెడ్షీట్లు అయితే ఇక వరిచినాము, పడుకోవడమే. ఇక మొత్తం టైర్డ్ అయిపోయినా చాలా. ఈ వ్లాగ్ ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి.